వారందరికీ కూడా మనం ఒక్కసారి హృదయపూర్వకంగా భారత్ మాతాకు, భారత్ మాతాకు. మరి భరతమాత, ఈ భరత భూమి, వేదభూమి, కర్మభూమి, జ్ఞానభూమి అని చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి జ్ఞానమంతా నిబిడీకృతమై ఉన్నటువంటిది భగవద్గీత. మరి భారతీయులు ఎంత కష్టాలు అనుభవించారు అనే దానికి ఒక చిన్న కవితలో చెప్తారండి ఒక కవివర్యుడు. ఏ దేశానికి లేదు ఆ దేశం పేరుతో ఒక మహాసముద్రం నా దేశానికి ఉన్నట్లుగా. ఏ దేశానికి లేదు ఆ దేశం పేరుతో ఒక మహాసముద్రం నా దేశానికి ఉన్నట్లుగా. ఇండియా, ఇండియన్ ఓషన్. హిందుస్థాన్, హిందూ మహాసముద్రం. ఏ దేశానికి ఆ విధంగా లేదు. ఎందుకయ్యా అంటే ఆవేదనతో కవి చెప్తాడండి. ఏ దేశానికి లేదు ఆ దేశం పేరుతో ఒక మహాసముద్రం నా దేశానికి ఉన్నట్లుగా. ఎందుకో తెలుసా? ఏ దేశ ప్రజలు కార్చలేదు ఇన్ని కన్నీటి బిందువులు, జార్చలేదు ఇన్ని చెమట బిందువులు. ఆ కార్చిన జార్చిన బిందువులే అయ్యింది హిందూ మహాసముద్రం. అంటే ఇక్కడ మన భారతీయులు పడ్డ కష్టము, పడ్డ శ్రమ, వేదన అన్నీ కలిపి ఆ యొక్క చెమట బిందువులతో, కన్నీటి బిందువులతో ఒక సముద్రం ఏర్పడింది. అంటే నిజంగానే కాదండి, అంత దుఃఖాన్ని, అంత శ్రమను భరించారు మన భారతీయులు అని చెప్పడం జరిగిందండి. మరి ఇందాక కర్మయుగంలో సురేష్ బాబు సార్ గారు చాలా చాలా చక్కగా ఒక 21-22 శ్లోకాల దాకా పూర్తి చేయడం జరిగిందండి. మరి ఈ యొక్క కర్మయోగం అంతా ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే, ఫలమును ఆశించకుండా కర్మలను నిర్వహించుము. నీ యొక్క కర్మలను నువ్వు నిర్వర్తించవలసినటువంటి కర్మలను నిర్వర్తించుము. అజ్ఞానులు, పామరులు ఫలములందు ఆసక్తులై ఆ ఆసక్తితో కర్మలను ఆచరిస్తారండి. కానీ జ్ఞానులు అనాసక్తితో లోకహితం కోసం కర్మలను ఆచరిస్తారండి. జ్ఞానులు లోకహితం కోసం కర్మను ఆచరిస్తారు. అంటే ఇక్కడ జ్ఞానే కర్మను ఆచరిస్తున్నాడు, అజ్ఞానే కర్మను ఆచరిస్తున్నాడు. అయితే జ్ఞాని ఆచరించే కర్మ ఫలితాన్ని ఆశించకుండా భగవంతుని పట్ల ఉన్నటువంటి భావనతో ఉన్నటువంటి సమాజాన్ని జ్ఞాన మార్గంలో, సరైన మార్గంలో నడిపించడం కోసం కర్మలు చేస్తాడు జ్ఞాని. దానికి ఒక ప్రసిద్ధమైనటువంటి ఉదాహరణ స్వామి వివేకానందుల వారండి. మరి స్వామి వివేకానందుల వారు భారతీయ ధర్మము యొక్క గొప్పతనాన్ని ఖండాంతరాలకు వ్యాపింపజేశారు. అలాంటి స్వామి వివేకానందుల వారు తన మాటల ద్వారా కానీ, చేతుల ద్వారా కానీ, ఉపన్యాసాల ద్వారా కానీ, రచనల ద్వారా కానీ ఏ ఒక్కరిలో మార్పు వచ్చినా అది భగవంతులకు, అంతేకాకుండా తన గురువు గారైన రామకృష్ణ పరమహంసకు చెందుతుందని చెప్పారండి. అంటే తన పరంగా నేను మార్పు చేస్తున్నాను, నా వల్ల ఇది జరుగుతుందని చెప్పలేదండి. దేశములో మార్పు రావాలి, ఒక జ్ఞానధార ప్రవహించాలి. అంటే జ్ఞానులు చేసే కర్మలన్నీ కూడా ప్రజాహితం కోసం, సరైన మార్గంలో పయనింప చేసడం కోసం ఉంటే, అజ్ఞాని చేసే కర్మలన్నీ కూడా తన స్వార్థం కోసం, ఫలిత సాధన కోసం మాత్రమే చేస్తూ ఉంటారు అని చెప్పవచ్చండి. మరి వారు వివేకానందుల వారు ఈ యొక్క భగవద్గీతనంతా కూడా ఔపోసాన పట్టినటువంటి వారు. జ్ఞానయోగం, కర్మయోగం, ఈ యొక్క యోగాలన్నీ కూడా ప్రత్యేక పుస్తకాలుగా కూడా రామకృష్ణ పఠం వారు విడుదల చేయడం కూడా జరిగిందండి. అవి అంత సులభంగా కూడా మనకు అర్థం కాని అనేక అంశాలతో ఉన్నటువంటిది. మొన్ననే చెప్పుకున్నాం, వినేవాళ్ళు కొందరు, చెప్పేవాళ్ళు కొందరు, పారాయణ చేసేవాళ్ళు కొందరు. కానీ ఏమర్థమవుతుంది అంటే, పారాయణ చేసినంత మాత్రంలో, విన్నంత మాత్రంలో జ్ఞానం అంతా ఒక్కసారిగా అందదు అని మొన్ననే చెప్పుకుంటూ ఒక విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణం గురించి కూడా సరదాగా చెప్పుకోవడం జరిగిందండి. మరి ఇక్కడ భక్తి భావంతో మనము కర్మలను చేయవలను అన్నటువంటి విషయం ప్రధానమైనటువంటి అంశమండి. ప్రకృతే క్రియామనాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ప్రకృతే క్రియామనాని గుణై కర్మాణి సర్వశః. మరి చాలా మంది మోహముతో, అహంకారముతో కర్మలన్నీ నేనే చేస్తున్నాను అన్నటువంటి ఒక భావనతో ఉంటారండి. ఈ కర్మలన్నిటికీ కర్తను నేనే, ఇది ఇలా జరిగిందంటే నా వల్లనే జరిగింది అన్నటువంటి ఒక భావనతో ఉంటారండి. కానీ ఎవరు భావిస్తారు ఈ విధంగా? మిథ్యా అహంకారముతో ఉన్న వాళ్ళు నేనే చేశా, నేను అన్నది అహంకారం.
నాది అన్నది మమకారం, నేను అన్నది అహంకారం, నాది అన్నది మమకారం. నేనే చేశాను అన్నటువంటి మిథ్యా అహంకారముతో మాట్లాడుతూ ఉంటారు. కానీ జ్ఞానులు ఎప్పుడూ కూడా తమను తాముగా కర్తగా భావించరు. నాకు ఈ యొక్క కార్యమును చేసే అవకాశాన్ని భగవంతుడు కల్పించాడు, నేను నిర్వర్తిస్తున్నాను అనే భావనతోనే చేయవలసి ఉంటుంది. మరి కృష్ణ భక్తి భావనతో కర్మలు నిర్వర్తించేవాడు ఇంద్రియముల యందు, ఇంద్రియ భోగములందు కూడా ఆసక్తి లేకుండుటాడు. అలా కాకుండా భౌతిక భావనాయుతుడు, అహంకారముచో ఉన్నటువంటి వాడు, ఇతడంతా కూడా తనను తాను సర్వ స్వతంత్రుడిగా భావిస్తాడు. నేను సర్వ స్వతంత్రుణ్ణి, నాకై నేనే అంతా చేస్తున్నాను, నా వల్లే ఇదంతా జరుగుతున్నటువంటి ఒక భావనతో ఉంటారండి. కానీ భగవంతుడు మనము ఏ కర్మ చేసినా భగవంతుని పట్ల చేస్తున్నామన్నటువంటి భావనతోనే చేయాలని చెప్పి మరొక శ్లోకంలో చెప్పడం జరిగిందండి. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతస నిరాశీర్ నిర్మమా భూత్వా యుద్ధస్వ విగత జ్వర. చాలా చక్కటి శ్లోకం అండి. మయి సర్వాణి కర్మాణి, నువ్వు చేసే కర్మలన్నీ కూడా మయి, నాకు, నా పరంగా. ఎవరు చెప్తున్నారండి ఈ మాటలు? శ్రీకృష్ణ పరమాత్మను చెబుతున్నారు. అందుకే నువ్వు చేసే కర్మలన్నీ నా పరంగా చెయ్యి. మయి సర్వాణి కర్మాని, సర్వ కర్మలన్నీ కూడా నాపై, నాకు భారం ఉంచి నాకు చేస్తున్నట్లుగా నిర్వర్తించుము. సన్యస్యాధ్యాత్మ చేతస, నువ్వు చేసే కర్మలన్నీ నాకు విడిచిపెట్టు. ఆధ్యాత్మ చేతస, సంపూర్ణ జ్ఞానముతో, నా పట్ల సంపూర్ణ జ్ఞానముతో నాకు వదిలిపెట్టుము. నిరాశీర్నిర్మిమమో భూత్వా, నిరాశి, ఎలాంటి కోరికలు లేనటువంటి వాడువై, యుద్ధస్య విగత జ్వర, యుద్ధము చేయము. విగత జ్వర, మాంద్యము లేని వాడమై యుద్ధము చేయము. అంటే ఎలాంటి అలసత్వము లేకుండా నీవు యుద్ధము చేయవలను. నీవు చేయవలసినటువంటి విద్యుక్త ధర్మములు నీవు చేయవలను. నీకు ఇవ్వవలసినటువంటి ఫలితము నేను ఇచ్చేదను. ఒకసారి ఇద్దరు బాటసారులు నడుచుకుంటూ మరో గ్రామానికి వెళుతూ ఉన్నారు. మధ్యలో ఒక దేవాలయం కనపడింది. రాత్రి ఇక్కడే ఉందాం, చీకటి పడింది, వెళ్ళడానికి సరైనటువంటి మార్గం లేదు, కనపడదని చెప్పి అక్కడ ఆగిపోయారు. వీళ్ళిద్దరు మాట్లాడుతూ ఉండగానే మరో మూడో బాటసారి అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఆకలిస్తుందని చెప్పి ఒక్క బాటసారి తెచ్చుకున్నటువంటి సద్ది విప్పితే 5 రొట్టెలు ఉన్నాయి. ఇంకొక బాటసారి తెచ్చుకున్నటువంటి సద్ది విప్పితే 3 రొట్టెలు ఉన్నాయి. 8 రొట్టెలు ఉన్నాయి. ఈ మూడో వాడి దగ్గర ఏమీ లేదు. వాడికి కూడా కడుపు నింపాలి అనుకున్నారు. అందుకే ఇక్కడ 5, 3, 8 ఎలా పంచుకోవాలి? కొంచెం కష్టసాధ్యము. అందుకే ఏం చేశారంటే ప్రతి రొట్టెని 3 భాగాలు చేశారట. ప్రతి రొట్టెను 3 భాగాలు చేస్తే 8 రొట్టెలు, ఒక్కొక్కటి 3 భాగాలు, 24 అయ్యాయి. అప్పుడు ఒక్కొక్కరు 8 భాగాలు తీసుకొని తినేశారు. అందరూ సమానంగా తిన్నారు. తెల్లారింది, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళాలనుకున్నారు. అప్పుడు ఆ 3వ బాటసారి నా ఆకలి తీర్చారు, నా దగ్గర 8 వరాహములు ఉన్నాయి, ఆ 8 వరాహాలు మీకు ఇస్తాను, తీసుకోండి అని చెప్పి వాళ్ళ చేతిలో పెట్టాడు. వాళ్ళైతే ఎలాంటి ఫలితము ఆశించకుండానే ఆ పని చేశారు. సాటి వ్యక్తి యొక్క ఆకలి తీర్చాలి అని 8 వరాహాలు ఇచ్చాడు అతను. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య నావి 5 రొట్టెలు కాబట్టి నేను 5 వరహాలు తీసుకుంటా, నీవు 3 రొట్టెలు కాబట్టి 3 వరహాలు తీసుకో అన్నాడు. అలా ఎలా కుదురుతుంది? ఇద్దరం కలిసి ఆకలి తీర్చాము, ఇద్దరం తలా 4 వరహాలు తీసుకోవాల్సిందని రెండో వాడు అన్నాడు. ఇలా కాదని చెప్పి ఇద్దరు కలిసి ఒక న్యాయాధికారి దగ్గరికి వెళ్ళారు. వెళితే ఆయన ఇద్దరి వాదనలు విన్నారు. విన్న తర్వాత ఆ వరహాలు ఇక్కడ పెట్టేసేయండి, ఆలోచించి రేపు తీర్పు చెప్తానన్నాడు. పొద్దున్న రండి అన్నాడు. బాగానే ఉంది. అతను పడుకున్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు. అతను ఏం ఆలోచిస్తున్నాడు? మొదటి వాడు చెప్పింది కరెక్టే కదా, వాడు 5 రొట్టెలు ఉన్నాయి, 5 వరహాలు తీసుకోవాలి. 3 రొట్టెలు ఇచ్చిన వాడు 3 వరహాలు తీసుకోవాలి, సరిపోయింది కదా, మొదటి వాడిదే కరెక్ట్ కదా అనుకున్నాడు. పడుకున్న తర్వాత కలలో పరమాత్మ కనిపించాడట. ఏమి తీర్పు చెప్పబోతున్నావు అంటే, ఇలా చెప్పబోతున్నాను భగవాన్ అన్నారు. ఇలాగా చెప్పాల్సింది ఇంకో విధంగా తీర్పు చెప్పాలి, నీ తీర్పు సరిగా లేదని చెప్పి భగవంతుడు ఏదో చెప్పేశాడు. పొద్దున్న వచ్చిన తర్వాత ఇద్దరిని వచ్చారు. ఇద్దరు వచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటి న్యాయాధికారి చెప్పిన తీర్పు ఏంటంటే, 5 రొట్టెలు ఇచ్చినటువంటి వాడు 7 వరహాలు తీసుకోవాలి, 3 రొట్టెలు ఉన్నవాడు 1 వరహా తీసుకోవాలి అని న్యాయాధికారి చెప్పాడు. నువ్వేం న్యాయాధికారి అయ్యా బాబు, ఈయననే మేలు 3 వరహాలు ఇస్తానన్నాడు, నువ్వేమంటున్నావు? 1 తీసుకోమంటున్నావు, ఏంటిది అంటే అప్పుడు అతను చెప్పాడు, మొత్తము రొట్టెను 5 రొట్టెలను 3 భాగాలుగా అంటే ఎన్ని భాగాలు అయ్యాయి? 15 అయ్యాయి. ఈ 3 రొట్టెలు 3 భాగాలు చేస్తే ఎన్ని అయ్యాయి? 9 అయ్యాయి. అంటే నీ రొట్టెను 3 × 3 అంటే 9 భాగాలు చేశావు,
9లో 8 నువ్వే తిన్నావు, అవతల బాటసారికి ఇచ్చిందని ఒక్కటి. అతను ఏం చేశాడు? 5 రొట్టెలను 15 భాగాలు చేశాడు. అతను 8 భాగాలు తింటే 7 భాగాలు ఎవరికిచ్చాడు? మరో బాటసారికి ఇచ్చాడు. అంటే అతను ఇచ్చిన 7 భాగాలకు 7 వరహాలు, నువ్విచ్చిన 1 భాగానికి 1 వరహ అన్నాడట. అంటే భగవంతుడికి ఎవరికి ఏం తీయాలనో పక్కాగా తెలుసండి. మనము నేను ఇంత చేశాను కదా, నాకు ఖచ్చితంగా ఇంత రావాలి అనే భావనతో కాదు, కర్మ ఫలాన్ని ఆశించకుండా నువ్వు నిర్వర్తిస్తే, అందుకే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మల వారు ఏం చెబుతున్నారు? నువ్వు చేసే కర్మలన్నీ నా పరంగా నిర్వర్తించుము, నా పరంగా నీవు నిర్వర్తించుము, నాకు అప్పగించుము, ఎలాంటి కోరికలు లేనటువంటి వాడివై, ఎలాంటి కోరికలు లేని వాడవై యుద్ధములు చేయుము. అంటే ఇక్కడ విగత జ్వరుడు, యుద్ధస్వ విగత జ్వర అన్నారు. అంటే ఇక్కడ అలసత్వము లేకుండా నీవు నిర్వర్తించవలసినటువంటి విద్యుక్త ధర్మాలను నీవు నిర్వర్తించుము అని చెప్పారండి. మరి ఈ ఉపదేశములను మన్నింపని వారు, ఈ ఉపదేశాలను ఏమాత్రం పట్టించుకొని అనుసరించినటువంటి వారు జ్ఞానరహితులుగా, మూఢులుగా భావింపబడుదురు. ఎప్పుడైతే పరమాత్మ యొక్క తత్వమును, ఆత్మతత్వమును, జ్ఞానతత్వమును తెలుసుకుంటారో అలాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఏ పనిని నిర్వర్తించినా పరమాత్మ పరంగానే నిర్వర్తిస్తారు అని చెప్పి ఈ యొక్క శ్లోకాల ద్వారా మనకు తెలుస్తున్నదండి. మరి ఆత్మానుభవ మార్గములో ఏం చేస్తున్నారు? రాగద్వేషములకు ఆటంకము కలిగిస్తుంది. రాగద్వేషములకు ఇక్కడ అర్జునుడికి కూడా కలిగింది అదే, అనురాగము కలిగింది. రాగద్వేషములు తన యొక్క గురువుల పట్ల, స్నేహితుల పట్ల, సోదరుల పట్ల అందరూ తన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి పట్ల కూడా అనురాగము కలిగింది. అంటే ఆ యొక్క అనురాగముతో ఇంద్రియ భోగ కర్మల పట్ల మనము ఆసక్తిని పెంచుకొని చేయవలసినటువంటి కర్మను సక్రమంగా నిర్వర్తించము. కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే, చేయవలసిన కర్మలను నాపరవంగా నిర్వర్తించు అని చెబుతూ రాగద్వేషములకు అతీతంగా నిర్వర్తించవలసి ఉంటుంది. నువ్వు అనురాగముతో ఏదో ఆశించి చేయకు. గతంలో కూడా ఒక్కసారి చెప్పానండి, ఒక వ్యక్తి ఎండాకాలం వచ్చింది, పశువులు, పక్షులు చాలా నీళ్లతో ఇబ్బంది పడుతున్నాయని చెప్పి ఒక పెద్ద తొట్టి కట్టించి ఆ తొట్టిలో నీళ్లు మోస్తున్నాడండి. అతని భార్యను కూడా ఉపయోగించుకుంటూ తొట్టి నిండా నీళ్లు పోస్తూ ఉన్నారు. నీళ్లు పోస్తూ ఉంటే ఎన్నో పశువులు వచ్చి నీళ్లు తాగిపోతూ ఉన్నాయి, ఎన్నో పక్షులు వచ్చి తమ యొక్క దాహాన్ని తీర్చుకుంటున్నాయి. అతనికి తెలియకుండానే అతని వ్యాపారము దినదినాభివృద్ధి చెందుతూ మట్టి పట్టుకున్నా బంగారం అవుతూ కొన్ని రోజుల పాటు ఒక అత్యున్నత స్థాయికి చేరాడండి. చేరిన తర్వాత కొంతకాలానికి మట్టి పట్టుకుంటే మట్టిగానే ఉంది, బంగారం పట్టుకుంటే బంగారుగానే ఉన్నది. అంటే ఎంత కావాలో అంతే వస్తుంది తప్ప అంతకు మించి ఆశించిన స్థాయిలో రావట్లేదు. ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచిస్తూ ఉంటే అతనికి కలలో దివ్యమైనటువంటి జ్ఞానం కలిగిందట. ఏంటి అంటే, నువ్వు చేసినటువంటి ఆ యొక్క మూగ జీవుల యొక్క దాహాన్ని తీర్చావు కదా, దాని వల్ల వచ్చినటువంటి ఫలితము ముగిసిపోయింది, అందుకే ఇంక నీకు ఎలా జరగాలో అలా మాత్రమే జరుగుతుంది, కానీ అంతకంటే ఉన్నత స్థాయిలో జరగదు అని చెప్పారట. అప్పుడు మనవాడు ఏం చేశాడు, ఇంకా నెక్స్ట్ కొన్ని రోజుల పాటు ఒక ఎండాకాలమే ఈ విధంగా నీళ్లు పోసి దాహం తీరిస్తే నాకు ఈ స్థితికి వచ్చాను అంటే, మొత్తం పట్టణం అంతా అడుగడుగున ఈ యొక్క తొట్లు పెట్టేసి, వాటర్ సప్లై పెట్టేసి నీళ్లు పోస్తే ఇంక నేను ఏ స్థాయికి వెళ్తాను అని చెప్పి మనవాడు ఒక 100 మంది పని వాళ్ళని పెట్టేసి అంతటా నీళ్ల తొట్లు ఏర్పాటు చేసి అన్నిటి దాహం తీరుస్తున్నాడండి. ఇంకా అతను ఊహించుకుంటున్నాడు, నేను ఇంకా ఏ స్థాయికి వెళ్తానా అని. అలా అనుకున్నటువంటి సమయంలో ఏ మాత్రమో అతని జీవితంలో ఎన్ని రోజులైనా మార్పు రాలేదు. ఎందుకు మార్పు రాలేదు? అప్పుడు చిన్న పని చేస్తే అంత వచ్చింది, ఇప్పుడు ఇంత పెద్ద పని చేసినా రావట్లేదు అంటే తేడా ఏంటండి? ఫలితాన్ని ఆశించకుండా నువ్వు అక్కడ చేశావు, ఇక్కడ ఏం చేస్తున్నావండి? చిన్న ఎగ్జాంపుల్ అంతేనండి, ఫలితాన్ని ఆశించి చేస్తున్నావు. నువ్వు చేయవలసినటువంటి కర్మ నీవు నిర్వర్తించు, అది చేయవలసినటువంటిది. ఇందాక సురేష్ సార్ గారు చెప్పారు, మనము జీవించాలన్నా, ఊపిరి తీసుకోవాలన్నా పని చేయాల్సిందే, అన్నం తినాలన్నా అది కూడా కర్మనే, అన్ని చేయాల్సిందే. అయితే ఏది చేసినా పరమాత్మ పరంగా నిర్వర్తించు. ఇంద్రియ భోగ కర్మల పట్ల విముఖతను చూపుతూ, ఇంద్రియ భోగముల పట్ల విముఖతను చూపుతూ కృష్ణ భక్తి భావనతో, ఆసక్తితో నీవు కర్మలను నిర్వర్తించుము. అంతేకాదు నీవు యుద్ధము చేయాలి, నీ యొక్క స్వధర్మాన్ని చూసుకోవాలి. అదే ఇక్కడ చెప్తున్నారండి, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ అనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. ఇది 35వ శ్లోకం అండి. శ్రేయాన్ స్వధర్మో విగుణః, నీ యొక్క స్వధర్మము విగుణః, గుణరహితమైన, చక్కటి గుణాలను కలిగి ఉండనిదైనా నీ యొక్క స్వధర్మాన్ని నీవు నిర్వర్తించు.
పరధర్మాన్ స్వనుష్ఠితాత్, ఆ యొక్క పరధర్మము చక్కగా నీవు నిర్వర్తించగలిగినా దాని జోలికి వెళ్ళదు. నువ్వు నీ యొక్క ధర్మము గుణరహితమైన దానిని నిర్వర్తించు. ఇతర ధర్మము గొప్పగా అనిపించిన ఆ ధర్మము జోలికి వెళ్ళకు. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. మరి ఇక్కడ గుణరహితమైన స్వధర్మాన్ని నిర్వర్తించు. పరధర్మ పాలన మనకెప్పుడైనా హానిని కలిగిస్తుంది. కాబట్టి పరధర్మము జోలికి వెళ్ళవద్దు. అంటే నువ్వు ఎలాంటి ధర్మాన్ని కలిగి ఉండాలి? నీవు క్షత్రియుడిగా జన్మించావు, క్షత్రియ ధర్మాన్ని కలిగి ఉండాలి. ఇంకా ఇక్కడ చెప్పాలి అంటే ఇంతకు దత్తాత్రేయ శర్మ సార్ గారు చెప్పారు, నేను ఇలాగే చెప్పాను, స్వధర్మో విగ్రహం అంటే స్వధర్మాన్ని ఆచరించు, క్షత్రియుడు కాబట్టి యుద్ధము చేయము అనేటువంటిది ఒక కోణంలో మాత్రమే. కానీ స్వధర్మము అంటే నిజంగా చెప్పాలి అంటే మనమందరము మానవులము, మనిషిగా పుట్టాము. ఫస్ట్ మానవ ధర్మాన్ని అనుసరించు. ఏ ధర్మాన్ని అనుసరించు? ఫస్ట్ మానవ ధర్మాన్ని అనుసరించు. మానవుడిగా పుట్టావు, మానవుడి ధర్మాన్ని అనుసరించు. ఈ యొక్క భగవద్గీత విశ్వవ్యాపితమైంది, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ధర్మాలకు మూలమైంది అంటే ఇలాంటి గొప్ప భావాలే నిదర్శనం అండి. స్వధర్మో విగుణః, నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించు. నువ్వు మనిషిగా పుట్టావు, మనిషిగా. అందుకే ఎవరైనా దుర్మార్గంగా వ్యవహరిస్తే మనిషివా పశువువారా అంటుంటాం. అంటే నువ్వు పశువుగా పుట్టలే, మనిషిగా పుట్టావు. సాటి మనిషి పట్ల కూడా దయాజాలి కలిగి ఉండాలి. ఒకసారి కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు కరుణశ్రీ కలం పేరుతో అనేకం రాశారండి. అనేక మానవీయ విలువలతో రాస్తారు వాళ్ళు. ఆయన ఒకసారి మోగిన గంటలోని చిన్న పాఠం పెట్టారని అతను రచించినటువంటిది. ఒక నగరము పక్కన ఒక నది, నది పక్కన ఒక కొండ మీద ఒక గుడి. ఆ గుడి మీద గంటలున్నాయి. అవి శివరాత్రి పర్వదినాన ఖచ్చితంగా వాటంతట అవే మోగుతాయి. ఎవరు మోగించాల్సిన అవసరం లేకుండా వాటంతట అవే మోగుతాయి. అంటే నిజమైన భక్తులు వచ్చినప్పుడు మాత్రమే ఆ గంటలు మోగుతాయి. అయితే ఈ మధ్యకాలంలో ఆ గంటలు మోగట్లే. మోగట్లేదు. మళ్ళీ శివరాత్రి పండుగ వచ్చింది. అనేక మంది ధనవంతులు ధాన్యాన్ని కుప్పలుగా తెచ్చారు, ఆభరణాలు తెచ్చారు, నగలు తెచ్చారు, రత్నాలు తెచ్చారు, రాసులుగా పోస్తూ ఉన్నారు. గంపలు ఎత్తుకొని తెచ్చిపోశారు. కానీ గుడి మీద గోపురం మీద ఉన్నటువంటి గంటలు మాత్రం మోగలేదండి. అలాంటి జన సమ్మర్దంలో ఒక అంధ భిక్షమెత్తుకున్నటువంటి ఒక ముసలి అవ్వ ఆ యొక్క జన సమ్మర్దంలో కాలు జారి కింద పడి తలకు గాయమైంది, మూర్ఛపోయింది. అందరూ ఆమెను చూస్తూ వెళుతున్నారు, కానీ ఏ ఒక్కరూ కూడా ఆమెను చేరదిద్దామని కానీ, లేపుదామని కానీ, ఆమెను ఏమన్నా సపర్యలు చేద్దామని ఎవరూ అనుకోలేదు. అప్పుడు ఇద్దరు అమ్మాయిలు అక్కడికి వచ్చారు. భగవంతుడికి నివేదన కోసం కొబ్బరికాయ తీసుకొస్తున్నారు, ప్రసాదంగా పెడదామని చెప్పి అరటి పళ్ళు తీసుకొస్తున్నారు. వాళ్ళు ఏం చేశారు? అయ్యో ముసలి అవ్వ కింద పడింది అని చెప్పి వెంటనే తాము తెచ్చినటువంటి కొబ్బరికాయను కొట్టి గ్లాసులోకి తీసుకుని ఆ నీళ్లను కొన్ని ఆమె ముఖం మీద చిలకరించి, కొన్ని ఆమెకు తాకగానే లేచి కూర్చోగానే అరటిపండు కూడా తీసి ఆమెకు తినిపించారండి. అరటిపండు కూడా తీసి ఆమెకు తినిపించగానే, ఎవరి బిడ్డలమ్మా మీరు, ఈ రోజు నా ప్రాణం నిలబెట్టినారు అని చెప్పి ఆ ముసలి అవ్వ ఈ ఇద్దరు అమ్మాయిల్ని ఆశీర్వదించగానే ఒక్కసారిగా గోపురం మీద గంటలు మోగాయటండి. అంటే ఇక్కడ మనం మనిషిగా పుట్టాం, కానీ మనుషులుగా ప్రవర్తించట్లేదేమో అనే భావన చాలాసార్లు కలుగుతూ ఉంటుందండి. ఇదే స్వధర్మం అంటే అని మనము జనీనముగా మారిస్తే అది. ఇక్కడి వరకు చూస్తే క్షత్రియుడిగా ఉన్నటువంటి అర్జునుడు ఎలా ఉన్నాడండి? క్షత్రియుడిగా ఉన్నాడు. నీ యొక్క స్వధర్మం ఏంటి? క్షత్రియుడిగా ఉండడం, వీరత్వాన్ని ప్రసాదించాలి. ఇప్పుడు ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి, బ్రాహ్మణుడికి అహింస వద్దండి. సత్వగుణం సంపన్నుడు బ్రాహ్మణుడు, అతనికి అహింస అవసరం లేదు. కానీ క్షత్రియుడు అవసరమైతే హింసా మార్గంలో కూడా వెళ్ళవలసిందే. ఒకసారి తమిళనాడులోన ఒక పార్టీకి చెందిన రాజకీయ నేత శ్రీరాముని విమర్శించాడండి. ఏమని విమర్శించాడంటే, శ్రీరాముడు తాగుబోతూ, అంతేకాదు మాంసాహారం కూడా తిన్నాడు అని విమర్శించారు. అప్పుడు గరికపాటి వారు ఉపన్యాసంలో చెప్పారండి, అయ్యా శ్రీరాముడు క్షత్రియుడికి పరాక్రమం కావాలి, వీరత్వం కావాలి. తిన్నాడు ఏంటి? ఇప్పుడు పరాక్రమం కావాలి, అతను యుద్ధము చేయాలి, వీరుడిగా ఉండాలి. క్షత్రియ వంశంలో పుట్టాడు కాబట్టి తిన్నాడు. వశిష్ఠుడు తినలేదు, సంతోషిద్దాం. వశిష్ఠుడు తినలేదు కాబట్టి సంతోషిద్దాం. అంటే మనం తినలేదు అని దానికోసం మేము ర్యాలీలు చేసి ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు. మేము సూటిగానే చెప్తున్నాము, అతను క్షత్రియ, మా రాముడు మహావీరుడు తిన్నాడు అంటే. ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇది చెప్తుంటే నాకు ఆ యొక్క సంఘటన గుర్తొస్తూ ఉందండి. మరి ఏంటి ఇక్కడ అంటే,
మరి నీవు స్వధర్మే నిధన శ్రేయ పరధర్మో భయావహ. మరి పరధర్మాన్ని చక్కగా నిర్వర్తించగలిగినటువంటి వాడవైనా సరే నీవు దాన్ని నిర్వర్తించకు. గుణరహితమైనా సరే నీ యొక్క స్వధర్మాన్నే నీవు ఆచరించుము. ఎప్పుడైనా సరే పరధర్మం అనేటువంటిది హానిని కలిగిస్తుంది. దానిని పాటించడం కన్నా నాశనం పొందటమే మేలు. నీ యొక్క స్వధర్మం, అందుకే ఏమన్నాడు, నీ వీరుడవు కాబట్టి, ముందు మనము అధ్యాయంలోనే చూసాం, నువ్వు వీరుడవు కాబట్టి మరణిస్తే వీర మరణం స్వర్గం, విజయం సాధించావా రాజ్య సుఖం అని చెప్పారు. అది ఇక్కడ నీ యొక్క స్వధర్మము పాటించే క్రమములో నీవు మరణాన్ని పొందినా సరే నీకు అది మంచిదే. నీవు నీ యొక్క ధర్మాన్ని, నీ యొక్క జాతిని, నీ యొక్క లక్షణాన్ని విడిచిపెట్టి నేను యుద్ధం చేయనని పారిపోతే నీవు జీవించి ఉన్నా మరణించిన వాడితో సమానమే అనేటువంటి ఒక భావనతో ఇక్కడ చెబుతూ ఉన్నాడండి. మరి క్షత్రియుడైనటువంటి వాడు హింసకు సంబంధించిన నియమములు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. హింసకు పాటించిన నియమములు పాటించాల్సిందే. వేటగాడున్నాడు, వాడి వృత్తి వేట, వాడు చేయొచ్చు. అయితే మూగజీవులను చంపడము, దానికి కొన్ని నియమాలు ఉంటాయి. రాత్రిపూట ఎప్పుడూ కూడా ఏ జంతువుని ఏ పక్షిని చంపొద్దు, వేటలో ఒక నియమం. అందుకే రాత్రిపూట ఒక ఏనుగు అనుకుని దశరథ మహారాజు బాణం వేస్తే శ్రవణ కుమారుడికి గుచ్చుకొని తన ముసలి తల్లిదండ్రులకు నీళ్లు తీసుకురావడానికి వచ్చినటువంటి ఒక మునిబాలకుడికి తగిలి అతడు మరణించే క్రమంలో అతని తల్లిదండ్రులు శాపమిస్తారు. ఏ విధంగా మేము పుత్రశోకంతో మరణిస్తున్నామో నీవు కూడా అలాగే మరణిస్తావు అని. అంటే ఇక్కడ అతను ఏనుగనుకొని వేసి ఉండవచ్చు, కానీ రాత్రిపూట వేట అనేటువంటిది సరైనది కాదు. అదేవిధంగా రామాయణ ప్రారంభంలో వాల్మీకి మహర్షి తమసా నది తీరానికి శిష్యులతో కలిసి వెళితే అక్కడ తీరములో ఉన్నటువంటి చెట్టు కొమ్మ మీద 2 క్రౌంచ పక్షులు, ఒక పక్షుల జంట క్రీడిస్తూ వినోదిస్తూ ఉన్నాయి. అలా వినోదిస్తున్నటువంటి ఆ జంటలో వేటగాడు వచ్చి బాణము వేయగానే మగపక్షికి ఆ యొక్క బాణము తగిలి రక్తమోడుతూ అది కింద పడి గిలగిలా కొట్టుకుంటూ మరణిస్తే అప్పుడు వాల్మీకి మహర్షి అతన్ని శపిస్తూ ఒక శ్లోకం చెప్పాడు. ఆ శ్లోకమే రామాయణానికి ఆధారమైందండి. రామాయణానికి ఆధారమైంది అంటే వాల్మీకి మహర్షి యొక్క శ్లోకమైంది. ఆ శ్లోకమే రామాయణానికి పునాది అయింది. మరి ఇక్కడ ఎందుకు వాల్మీకి మహర్షి శపించాడు? అతని వృత్తి వేట కదా అంటే ఇక్కడ ఒక నియమం ఉందండి. క్రీడిస్తున్నటువంటి, వినోదిస్తున్నటువంటి జంట మీద ఎప్పుడూ బాణప్రయోగం చేయకూడదు. అక్కడ దశరథ మహారాజు రాత్రిపూట బాణాన్ని వేశాడు. అంటే నువ్వు క్షత్రియుడవైనా సరే ధర్మ పరిరక్షణ కోసం యుద్ధం చేయవచ్చు, అధర్మం కోసం చేయకు. అసలు ఇక్కడ యుద్ధం చేస్తున్నది కౌరవులతో కాదండి, ద్రోణాచార్యుడితోనో భీష్మాచార్యుడితోనో కర్ణుడితోనో కాదండి. అధర్మముతో యుద్ధం చేస్తున్నాడు, ధర్మాన్ని నిలబెట్టాలనే ఏకైక లక్ష్యంతో యుద్ధం చేయిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మల వారు. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే క్షత్రియుడైన వాడు హింసకు సంబంధించిన నియమంలో అనుసరించుతూ నశించుట అన్నటువంటిది అహింసాపరుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి అనుకరించుట కన్నా ఉత్తమమైనది. మరోసారి చూడండి, బ్రాహ్మణుడు అహింసా మార్గంలో ఉంటాడు, అది అతనికి ఎంత గొప్పదో, క్షత్రియుడనేవాడు హింసను ఆచరించి ధర్మాన్ని నిలబెట్టడం కోసం శత్రువులతో యుద్ధం చేయడం అన్నటువంటిది బ్రాహ్మణుని అహింసా మార్గం కన్నా గొప్పది. అంటే బ్రాహ్మణుడు హింస వద్దు, అహింస. అయితే కొన్ని సందర్భాల్లో కావచ్చండి, విశ్వామిత్రుడు తొలుత క్షత్రియుడే కానీ తర్వాత బ్రాహ్మణుడయ్యాడు. పరశురాముడు మొదటగా బ్రాహ్మణుడే, తర్వాత క్షత్రియుడిలాగా పరాక్రమం చూపించాడు. కొన్ని సందర్భాలలో వాళ్ళంతా కూడా పరమాత్మ పరంగా నిర్వర్తించారని చెప్పుకోవచ్చు. అలా కొన్ని సందర్భాల్లో జరగవచ్చు, కానీ సంపూర్ణ కృష్ణ భక్తి భావన స్థితి యందు, అంటే దివ్యమైన ఆధ్యాత్మిక స్థితి నందు క్షత్రియుడు బ్రాహ్మణుడు క్షత్రియుడిగా రావచ్చు. అది అన్ని సందర్భాల్లో కాదు, అతి కొద్ది సందర్భాల్లో మాత్రమే. దానికి ఉదాహరణగా ఇందాక చెప్పాను, విశ్వామిత్రుడు, పరశురాముడు అని. ఇప్పుడు అర్జునుడికి అనుమానం వచ్చి, యుద్ధం చేయవయ్యా, నువ్వు నీ యొక్క స్వధర్మాన్ని నువ్వు అనుష్ఠించు అని చెప్పగానే అర్జునునికి ఒక సందేహం వచ్చింది. అనిష్టముగానైనా నువ్వేమంటున్నావు, గుణహీనమైనా సరే నీ స్వధర్మాన్ని అనుసరించు అని చెప్పావు. మరి అనిష్టముగానైనా మనుజుడు దేనిచే పాపకర్మలు చేయుట యందు ఆసక్తి కలిగి ఉన్నాడు. తనకిష్టము లేకపోయినా, అనిష్టముగానైనా తనకిష్టము లేకపోయినా సరే మనిషి దేని చేత ఈ యొక్క పాపకర్మలను ఆచరిస్తూ ఉన్నాడు. ఈ పాపకర్మలను ఆచరించడానికి దేని చేత ప్రేరేపింపబడుతున్నాడు.
అంటే దేని చేత ప్రేరణ పొంది ఈ విధంగా మనిషి కర్మలను ఆచరిస్తున్నాడు అంటే అప్పుడు భగవానుల వారు చెబుతున్నారండి, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేనమిహ వైరినం. మరి కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. మరి ఇక్కడ చెప్పాలి అంటే క్రోధం అనేటువంటిది రజోగుణానికి మరో రూపంగా చెప్పవచ్చండి. ఈ క్రోధం ఎక్కడి నుంచి వస్తుందండి? మన తరగతిలో సత్సంగంలో చెప్పాడు సురేష్ సార్, కామము నుండి వస్తుందండి. అన్నిటికీ అరిషడ్ వర్గాలకన్నిటికీ కూడా ప్రారంభం ఏదంటే కామమే. కామము అంటే కోరికను చెప్పుకోవచ్చండి మనం. ఇక్కడ ఈ ప్రపంచంలో మహా పాప భూయిష్టమైన శత్రువు ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా కామమేనండి. మరి ఈ రజోగుణ సంపర్కము చేత ఈ కామమే క్రోధముగా మారుతుందండి. కామమే దేనిగా మారుతుందండి? క్రోధముగా మారుతుంది. అంటే కామము సంతృప్తి చెందకపోతే ఏమొస్తుంది? మనకు కోపం వస్తుంది. కామము సంతృప్తి చెందకపోతే కోపం వస్తుంది. నేను తిరుమలకు పోయామండి, ముగ్గురము వెళ్ళాము. ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురము వెళ్ళాము. వెళితే అనుకోకుండా వెళ్ళాము, ఎలాంటి ప్రత్యేకమైనటువంటి టోకన్స్ లేవు. ధర్మ దర్శనానికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వెళ్లే ముందు ఏమన్నారు, మీకు 24 గంటలు పడుతుందండి దర్శనానికి అన్నారు వేరే వెళ్ళొచ్చిన వాళ్ళు. పర్వాలేదండి అనుకున్నాము. అనుకున్న తర్వాత సరే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ముందు రోజు రాత్రి 9కి క్యూ లైన్లోకి వెళ్తే ఆ కంపార్ట్మెంట్లోకి 11 కల్లా పంపించారండి. 11కి వెళ్తే అక్కడ ఏం మాకు ఇచ్చినటువంటి టోకన్ మీద ముందు రోజు 9కి టోకన్ తీసుకున్నాం, మరుసటి రోజు 9కి చూపిస్తుంది దర్శనం. ఏం సార్ ఎలా చేద్దాం, మళ్ళీ మనం 9 వరకు దర్శనం అనుకుంటే పొద్దున్నే రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనాలి, ఎలా చేద్దామంటే సురేష్ సార్ అన్నారు, భగవంతుడు మనకు ఎలా దర్శనం చేయించాలో అలా చేయిస్తారు అని చెప్పి అన్నారు. పెద్దయ్య సీనియర్ సిటిజన్స్ కింద వెళ్ళిపోతారు, 1 గంటకు వచ్చేస్తారు. మాకు ఆ అవకాశం లేదు. అవకాశం లేదు కదా అని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ లోపల కంపార్ట్మెంట్ ఎంత రద్దీగా ఉందంటే కూర్చోడానికి కాదు కదా, నిలబడడానికి కూడా అవకాశం లేదు. మామూలుగా ఏం చేసాం, కంపార్ట్మెంట్లో పడుకొని నిద్రపోతాం. అవసరమైతే తలపాగా కూడా వేసుకొని అక్కడ పడుకుంటాం. సార్కి చెప్పాను, సార్ మనం బయటికి వెళ్ళి మనకు రేపు పొద్దున 1 గంటకి ఇచ్చారు దర్శనం, రేపు పొద్దున 10కో 9కో మనం తిరిగి వచ్చేద్దాం సార్ అంటే అవకాశం ఉందంటే ఉంది సార్ అని చెప్పి అక్కడ స్క్రోలింగ్ కూడా వస్తూ ఉంది. వెళ్ళాల్సిన వాళ్ళు ఈ ద్వారంలో వెళ్ళండి, మళ్ళీ రావాలనుకున్న వాళ్ళు ఈ ద్వారంలో వచ్చేసేయండి అని చెప్పి. ఏం లేదు, రాత్రి మళ్ళీ 12:30 1 గంట కదా రూమ్కి వెళ్ళిపోయాం. ప్రశాంతంగా పడుకొని పొద్దున 7:30-8కి దర్శనానికి వచ్చాం. 7:30-8కి దర్శనానికి వస్తే రాత్రి 1 గంటకు చూపించినటువంటి స్క్రోలింగ్ మళ్ళీ రాత్రి 9కి చూపిస్తుంది. సార్ మనము మన తిమ్మయ్య సార్ గారు దర్శనం చేసుకొని వచ్చే టైం 3, 1 గంట వరకు చూద్దాం. దర్శనం కాలేదా మన మనసులోనే ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని స్మరించుకొని గుడికి ఒక దండం పెట్టుకొని వెళ్దాం సార్ అన్నాం. కానీ మరి ఏమనుకున్నారో ఏం లేదో కానీ మా యొక్క కంపార్ట్మెంట్ రాత్రి 9 కాదు ఉదయం 9కే పంపించారండి. 10:30 గంటల దర్శనం చేసుకొని వచ్చామండి. అంటే మేము దర్శనం అయినా సరే కాకున్నా సరే ఫిక్స్ అయిపోయాం ఒక విధంగా. భగవంతుడు మనల్ని ఇంత దూరం రప్పించుకున్నవాడు ఖచ్చితంగా దర్శన భాగ్యం కూడా కలిగిస్తాడు అని మనసులో ఉన్నా ఎలాగైనా అనే సరే సిద్ధమైపోయాము. కానీ రూమ్కి వచ్చిన తర్వాత మళ్ళీ 3-4 గంటలు విశ్రాంతి కూడా తీసుకొని ప్రశాంతంగా బయలుదేరి ఈరోజు తెల్లవారుజామున వచ్చామండి 1-1:30. ఇక్కడ ఏంటి విషయము అంటే ఎలాంటి ఫలితం వచ్చినా మనం సిద్ధంగా ఉండాలి. కానీ మనం చేయవలసింది మాత్రము చేయాలి. వారు రాత్రి 9కి ఇచ్చారు కదా దేవస్థానం వారు, మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోలేదు. ఖచ్చితంగా మనకు అవుతున్నటువంటి ధైర్యంతో ఉన్నాం. అంటే ఇక్కడ ఆశావహ దృక్పథంతో పాటు ఆశ అంటే వేరు, ఖచ్చితంగా జరుగుతుందనే భావనతో ఉన్నాం. జరగకపోయినా సరే అని సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ అదేనండి, మనకు కామం ఎక్కువైంది, కోరిక ఎక్కువైపోయింది అనుకోండి, ఎలా దర్శనం కాకపోతే ఎలా, ఇంత కష్టపడి వచ్చాం కదా అని చెప్పి ఉత్కంఠ వస్తే దానివల్ల ఏమొస్తుందండి? కోపం వస్తుందండి. అంటే ఆ కోరికనే ఏం కలిగిస్తుందండి? మనకి క్రోధము కలిగిస్తుందండి. అందుకే సకల పాపాలను మనము చేస్తున్నామంటే దానికి కారణం ఏదయ్యా అంటే కోరిక. బహుశా ఈ ఒక్క పాయింట్ పట్టుకునే గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని ఏర్పాటు చేశారండి. కీలకం ఇదే, మనిషికి కోరికలు ఉండరాదు అని బౌద్ధ మతంలో ముఖ్యమైనటువంటి మొదటి పాయింట్గా ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందండి? మన భగవద్గీత నుంచి వచ్చిందని మనం గర్వంగా చెప్పుకోవచ్చండి. మన భగవద్గీతలో ఉన్నటువంటి అంశమే. అందుకే సకల ధర్మాలకు ఒక పునాది, అత్యంత పురాతనమైనటువంటిది. అన్ని ధర్మాలలో ఉన్నటువంటి ధర్మాలన్నీ వాటన్నిటికీ మార్గం చూపే విధంగా ముందే తనలో నిబిడీకృతం చేసుకున్నటువంటిది మన భగవద్గీత అని చెప్పి మనం ఖచ్చితంగా గొప్పగా చెప్పుకోవచ్చండి. మరి ఇక్కడ ఏమంటున్నారా అంటే ఈ యొక్క
కామము వల్ల రజోగుణ సంపర్కము చేత క్రోధము వస్తుంది. కామము సంతృప్తి చెందకపోతే కోపము వస్తుందండి. ఆ కోపము దేనిగా మారుస్తుందండి? మోహముగా మారుస్తుందండి. వ్యామోహము కలిగిస్తుందండి ఆ యొక్క కోపము. కాబట్టి కామమే ప్రతి జీవికి కూడా ముఖ్యమైన శత్రువుగా మనము భావించవచ్చండి. మరి నిర్దేశింపబడినటువంటి జీవన విధానం ద్వారా మనము రజోగుణము, తమోగుణము వీటిని తగ్గింపచేస్తూ సాత్విక గుణాన్ని మనం అలవరుచుకోగలగాలి. మరి తమో గుణము, రజోగుణము ఇవి ఏంటి? సాత్విక గుణం ఏంటి అంటే మనకు రాబోయే అధ్యాయాలలో వీటి గురించి సవివరంగా ఉంటుందండి, మనము అక్కడ చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఇంద్రియాలన్నీ కూడా గొప్పవే అండి. ఇంద్రియాలన్నీ కూడా గొప్పవే. కానీ ఇంద్రియాల కంటే గొప్పది ఏంటండి? మనసు అండి. ఇంద్రియాల కంటే గొప్పది ఏంటండి? మనసు. మరి మనసు కన్నా గొప్పది ఏంటి అంటే బుద్ధి. ఆ బుద్ధి కంటే కూడా గొప్పది ఆత్మ. ఆ బుద్ధి కంటే కూడా గొప్పది ఆత్మ. ఈ ఆత్మను వ్యామోహం కమ్మేసిందండి. కోరికలు, వ్యామోహము, క్రోధం ఇవన్నీ కమ్మేశాయండి. పొగచేత నిప్పు, పొగచేత నిప్పు, మురికి చేత అద్దం, మావి చేత గర్భస్థ పిండం ఏ విధంగా కప్పబడి ఉన్నాయో, పొగ చేత నిప్పు, మురికి చేత అద్దం, మావి చేత గర్భస్థ పిండం కప్పబడినట్లుగా కామము చేత వివేక బుద్ధి కప్పబడి ఉన్నదండి. మన వివేకము కప్పబడి ఉంటుందండి. దేని చేత? కామము చేత. ఇది ఒకసారి మరి ఈ ఇంద్రియాల నుంచి వచ్చేవన్నీ మనసు ద్వారా జయించవచ్చండి. కానీ ఆ కామం ఎంత పని చేస్తుందంటే, మరి ఇది కొందరికి ఆమోదయోగ్యం కూడా కాకపోవచ్చునేమో, కానీ అరణ్యవాసంలో ఉన్నారు సీతారాములు. ఇక్కడ మారీచుడు అనే రాక్షసుడు జింక రూపంలో వచ్చాడు. సీతాదేవి ఆ యొక్క బంగారు జింకను చూసి కావాలని కోరుకున్నది. ఇక్కడ సీతాదేవికి కూడా కోరిక కలిగిందండి. కోరిక కలగడంతో రాముడు ఏం చేశాడు? తన భార్య కోరినటువంటిది, అందుకే వేమన కూడా ఒక చోట చిన్న చురకేస్తాడండి. అసలు భూమి మీద ఎక్కడైనా బంగారు జింక ఉంటుందా? ఈ విషయం కూడా తెలియకుండా శ్రీరాముడు జింక వెంక వెళ్ళటం ఏంటండి అని చెప్పి కూడా చురక వేస్తారండి. సరే, ఏది ఏమైనా మరి దానికి కూడా మనం సమర్థనీయంగా ఎన్నో అంశాలు చెప్పుకోవచ్చండి. కాకపోతే ఇప్పుడు సమయాభావం వల్ల వాటి జోలికి ఎక్కువగా వెళ్ళట్లేదు. మరి ఇక్కడ జింక వెంట వెళ్ళాడు శ్రీరాముడు. ఇప్పుడు రావణాసురుడు వచ్చాడు. మరి రావణాసురుడు సీతాదేవి కంటే శక్తివంతుడా? మామూలుగా మనం రామాయణంలో ఏం చూస్తాము? శివధనస్సు కిందికి ఒక బంతి వెళితే తన ఒక చేత్తో ఆ శివధనస్సును కదిలించి ఆ బంతిని పిల్లలకు అందించింది సీతాదేవి అని చూస్తాం. అదే శివధనస్సును రావణాసురుడు వచ్చి 2 చేతులతో కూడా కదిలించలేకపోయాడు కదా. మరి ఇక్కడ ఎవరు శక్తివంతులండి? సీతాదేవి శక్తివంతురాలు. మరి రావణాసురుడు వచ్చినప్పుడు ఆమె ఎందుకు ఆ విధంగా అంటే నాకు ఈ విషయం గుర్తుకొస్తుందండి. ఎందుకంటే ఇంద్రియాల ద్వారా వచ్చే కోరికలను మనస్సు ద్వారా జయించలేకపోతే మన యొక్క బుద్ధి, మన యొక్క మనస్సును ఏది కప్పేస్తుందండి? కోరిక కప్పేస్తుందండి. కామమే కప్పేస్తుంది. ఆ కోరిక తన యొక్క గొప్పతనాన్ని కప్పివేయడం వల్లనే, ఆమె త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మన ఒకటిగా లేకపోవడం వల్లనే ఇలాంటి సంఘటన జరిగిందేమో. అంటే రాముడు వెళ్ళగానే రావణాసురుడు రాలేదండి. ఇక్కడ లక్ష్మణుడు వెళ్ళాడు. లక్ష్మణుడు వెళ్లకుండా ఉంటే ఈమె కొంచెం అతని మనసుకు బాధ కలిగించే విధంగా మాట్లాడుతుంది సీతాదేవి. అంటే ఇక్కడ అరే లక్ష్మణుని ఇలా మాట్లాడానే అనే బాధ ఆమెలో ఉండవచ్చు. ఆ జింక దొరికిందే లేదనే కోరిక ఉండవచ్చు. నా రాముడికి ఏమైనా జరిగిందా అనేటువంటి భయం ఉండవచ్చు. ఈ అన్నింటి మధ్య ఏం జరిగిందండి? ఆమె తన శక్తిని తానే మరిచిపోయిందేమో అని అది చదివేటప్పుడు అనిపిస్తూ ఉంటుందండి. ఇది నాకు నేనుగా చెబుతున్న మాట కాదండి. ఒకసారి టీవీలో ఆధ్యాత్మిక చర్చ జరుగుతున్నప్పుడు ఒక శ్రోత అడిగాడండి, మరి సీతాదేవి శివధనస్సును కదిలించగలిగింది కదా, రావణుని ఎందుకు జయించలేకపోయింది అని అడిగితే ఆ సమయంలో ఆమె యొక్క మనసు త్రికరణ శుద్ధిగా లేదు. ఆమె యొక్క మనసును కామము అనేటువంటి ఒక పొర కప్పివేయబడడం వలన ఇది జరిగిందేమో అని చెప్పడం జరిగిందండి. మరి ఇంద్రియాల ద్వారా వచ్చే కోరికలను మనస్సు ద్వారా జయించి మనోనిగ్రహం ద్వారా బుద్ధిని శుద్ధి చేసుకోవాలి. మనోనిగ్రహం ద్వారా దేన్ని శుద్ధి చేసుకోవాలండి? బుద్ధిని శుద్ధి చేసుకోవాలి. ఎప్పుడైతే బుద్ధి శుద్ధి కావింపబడుతుందో, ఆత్మతత్వాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఆత్మతత్వాన్ని తెలుసుకుంటారో, మనం కర్మయోగంలో సాంఖ్యయోగంలో చూశామండి. మరి ఎవరైతే ఆత్మతత్వాన్ని తెలుసుకుంటారో వాళ్ళు ఆనందాన్ని పొందవచ్చు. ఎవరైతే ఆ యొక్క సంపూర్ణమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకుంటారో వాళ్ళకెప్పుడు ఎలాంటి కోరికలు కూడా ఉండవు. కాబట్టి వీటన్నిటికీ మూలం ఏంటి అంటే
కామం అనే శత్రువును జయించడమే. ఆ కామం అనే శత్రువును జయిస్తూ నీవు ఆచరించవలసినటువంటి కర్మలను ఆచరించు, నీ యొక్క స్వధర్మాన్ని అనుష్ఠించు అని చెబుతూ ఈ యొక్క కర్మయోగాన్ని ముగించడం జరిగిందండి. ఇంతటి అద్భుత అవకాశం ఇచ్చినటువంటి మా కృష్ణ భగవద్గీత పరివారికి ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నమస్సులతో ముగిస్తున్నానండి.